భయపెట్టి అదిగో పులి అని భయపెట్టి వీళ్ళు మనతో ట్రేడ్ డీల్ చేద్దామని, రష్యాతో ఆయిల్ ట్రేడ్ కట్ చేద్దామని ఇదంతా చేశారు. న్యూఢిల్లీ అంటే మన భారతదేశం మాత్రము క్లియర్ గా చెప్పింది, నా దేశ ఆర్థిక అవసరాలు, నా దేశ ప్రయోజనాలు, నా ప్రజల యొక్క ప్రయోజనాలు, వాళ్ళ రక్షణ, వాళ్ళకి ట్రెజర్ కి సంబంధించి మన భారతదేశానికి మన భారతదేశం యొక్క ఎకానమీకి సంబంధించిన లాభాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ముఖ్యము అని చెప్పారు క్లియర్ గా. రష్యాతో ట్రేడ్ డీల్ కట్ చేసుకోండి, లేకపోతే 100% టారిఫ్స్ వేస్తాం, 200,000% వేసుకో, కొద్దిగా కష్టపడతాం, పూర్తిగా ఆపేస్తాం అసలు అమెరికాతో అన్నట్టే ఉంటది పరిస్థితి. ఎక్కువ భయపెడితే ఎవరు భయపడరు. వీడికి టారిఫ్ తప్పితే ఇంకేమీ లేదు అమెరికా వాడికి. ఇప్పుడు చిన్నగా చూడండి, ఒక్కొక్క పెద్ద పెద్ద కంపెనీస్, యాపిల్ వచ్చేసింది బయటికి, జాన్ డీర్ వచ్చేసింది బయటికి, ఇట్లా చాలా పెద్ద కంపెనీస్ స్లోగా వచ్చేస్తానే ఉంటాయి బయటికి. ఇప్పుడు టెస్లా ఆల్రెడీ వాళ్ళిద్దరు గొడవ అవుతుంది, అది కూడా బయటికి వచ్చేస్తుంది. చూడండి, మొత్తము అమెరికా భయపెట్టి 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 లాస్ట్ కి వీడు ఇంకో 4 ఏళ్ళు ఉండి పోతాడు. బైడెన్ నోరు మూసుకొని పెద్ద హడావిడి చేయకపోయినా కానీ అంత పెద్ద నష్టం ఏం చేయలేదు, కానీ వీడు ఇంకా పెద్ద నష్టం చేసేటట్టు ఉన్నాడని నాకైతే అనిపిస్తుంది, తేరుకోలేకుండా.